హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత. ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. సో రీసెంట్ గానే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు. మళ్ళీ ఇప్పుడు తప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జేడి లక్ష్మీనారాయణ గారు మరి రాజకీయాల నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జస్ట్ ఎలక్షన్స్ కు అంటే ముందరనే ఆయన పార్టీ స్థాపించారు. మరి ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నారు? దీనికి ఏమైనా రీజన్ ఉందా? ఎలా చూస్తారు మేడం? రీజన్ మనకు తెలియదండి, వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో బ్యూరోక్రాట్స్ పనికిరారు అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారా? మనకు ఒక జయప్రకాష్ నారాయణ ఒక ఉదాహరణ, అవును. ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ ఒక ఉదాహరణ. ఆయన జేడీగా చేశాక ఆయన గాలి జనార్దన్ రెడ్డి కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కేసు కావచ్చు, మరొకటి కావచ్చు, అతనికి గుర్తింపు తెచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఒక వ్యక్తికి అనూహ్యంగా ఒక ఏమంటారు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాక దాన్ని తీసుకునే ఒక సంయమనం ఉండాలి. హీజ్ ఎ గుడ్ ఆరేటర్, అన్ని కూడా బాగున్నాయి అతనికి. అతను వరంగల్లో బీటెక్ చేశారు, మెడ్రాస్ ఐఐటిలో తను ఎంటెక్ చేశారు. ఆ తర్వాత మీకు తెలుసు సర్వీస్కి వచ్చారు ఆయన, మహారాష్ట్ర కేడరు 1990 నుంచి. ఆయన సడన్ గా అతను ఒక విఆర్ఎస్ తీసేసుకుని రాజకీయాల్లోకి రావాలనుకోవడం అది తొందరపాటు అనిపించింది, నాకు అప్పుడే అనిపించింది. ఓకే. ఎందుకంటే మనం అంచనా వేసుకోవాలి. ఇప్పుడు పార్టీలు పెట్టడం అనేది చాలా ఈజీ, కానీ నడపడం అనేది చాలా కష్టం. చిరంజీవి లాంటి వాళ్ళే నడపలేకపోయారుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని డక్కా ముక్కీలు తిన్నాక ఇవాళ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. నేను అనేది అది. ఇప్పుడు ఒక నందమూరి తారక రామారావు గారికి సాధ్యమైందంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు వేరే ఏ ప్రాంతీయ పార్టీ లేదు, ఒక కాంగ్రెస్ తప్ప. కాంగ్రెస్ ఎదుర్కొనే పార్టీలు ఎక్కడున్నాయి? సో ఆ టైం అనేది ఆయన కలిసి వచ్చింది. ప్లస్ ఆయనకుండే చరిష్మా, అవన్నీ ప్లస్ అయ్యాయి ఆయనకి. అందులో ఆయన ఉపన్యాసాలు గంభీరంగా చెప్పటం, ఆ మాట తీరు, ఆయన స్ఫురద్రూపం, ఇవన్నీ కూడా ఆయనకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఎవరికి వివి లక్ష్మీనారాయణకి ఏవి తక్కువ క్వాలిటీస్ ఉన్నాయని నేను అంటల్లా, కానీ ప్రజల్ని మనం గమనిస్తే కనుకైతే ప్రజలకు కావాల్సింది మీరు ఎంత చదువుకున్నారు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు, ఇవేవి కాదండి. మనం వాళ్ళ నాడిని అంచనా వేయడంలో తప్పిదం చేస్తాం. ప్రజల నాడిని అంచనా వేయాలి రాజకీయ నాయకుడు అనేవాడు. మీరు అసలు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు విస్తృతంగా పర్యటించి ఉండాలి ప్రజల్లో. అంటే ఇప్పుడు నేను ఒక లక్ష్మీనారాయణ అంటలా, మీలాంటి వాళ్ళైనా సరే అసలు ఎంతవరకు ప్రజలు మన ఆదరిస్తారు, నేను ఈ నిర్ణయం తీసుకోవటం కరెక్టా కాదా, రాజకీయాల్లోకి రావాలి, విఆర్ఎస్ తీసుకోవాలనుకోవడం. ఎందుకంటే తనకి ఇంకా కొంచెం 4-5 సంవత్సరాలు ఉన్నట్టుంది, ఆ టైంలో తీసుకున్నారు అతను. ఎందుకంటే మంచి గుర్తింపు ఉంది మీకు. ఇప్పుడు ఏమండి, ఆ డ్రెస్కి లేకపోతే ఆ పొజిషన్కి ఉండే విలువ రాజకీయాల్లో వస్తుందా? అంటే అన్లెస్ ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఒక సీఎం, అది వేరు. మామూలుగా రాజకీయ నాయకుడికి అంత గుర్తింపు ఉండదు. అక్కడ మీకు కమాండ్. మీరు అలాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి తను జనసేన నుంచి పోటీ చేశాడు, ఫస్ట్ ఓడిపోయాడు. మీరు అన్నట్టు ఎలక్షన్స్ ముందు పార్టీ పెట్టారు, ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. మీకు డబ్బులు కూడా కావాలండి, డబ్బులు ఒకటే సరిపోదు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. మీరు కొన్ని కులాలని కాదని మీరు నిల్చున్నా మీరు గెలవలేరమ్మా. అంటే ఇది వాస్తవాలు మనకి కనిపిస్తున్నాయి కళ్ళకి. అయితే అతను ఇప్పుడు మేఘా దాంట్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎలక్ట్రానిక్ కార్స్ ఉన్నాయి, అందులో వైస్ ప్రెసిడెంట్ గా అతను జాయిన్ అవుతున్నారు అని వచ్చింది వార్త, మంచి ప్యాకేజ్ తోటి. ఇది కూడా చాలా మందికి నచ్చల. అట్లాంటి పని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు అంటే ఒక పవర్ కి లొంగిపోయారా లేదా డబ్బుకి లొంగిపోయారా అని. ఇటీవల కాలంలో వాళ్ళ భార్య ఆయన కూడా 2.5 కోట్లు నష్టపోయారు. అవి వెనక్కి వచ్చినట్టునే కొంతవరకు. సో ఏది ఏమైనా ఆయన నిర్ణయాన్ని మనం ప్రశ్నించకూడదు, బికాస్ దట్ ఈస్ హిస్ పర్సనల్. అయితే ఆయన రాజకీయాల్లో ఉండి ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్నారు కాబట్టి మాట్లాడటం తప్ప ఇంకా మీదట మనం లక్ష్మీనారాయణ గురించి మాట్లాడక్కర్లా ఫ్యూచర్ లో. వన్స్ ఇఫ్ హీ జాయిన్డ్ విత్ మేఘా, ఇంకా మనకి రాజకీయంగా కూడా అతను ఉండరు కాబట్టి
గతంలో వారు ఇట్లా చేశారు, జేడీగా చేశారని చెప్పుకోవటం వరకే తప్ప ఉమ్, ఇంకా లక్ష్మీనారాయణ ప్రస్తావన మనకు అవసరం ఉండదు. ఓకే. ఏది ఏమైనా ఆయన అట్లీస్ట్ హీ హ్యాస్ టు బి హ్యాపీ అక్కడ, ఉమ్. అంతవరకే మనం చెప్పాలి. ఇప్పుడు పార్టీ పెట్టారు, అది జనాల్లో కూడా పెద్దగా వెళ్ళనట్టుగా కనిపించింది ఎలక్షన్స్ కంటే ముందర. ఇప్పటి వరకు కూడా అసలు ప్రజలకు ఆ పార్టీ ఉందని విషయం కూడా సరిగ్గా తెలియదన్న అభిప్రాయాలు కొంతమంది వచ్చాయి. కరెక్టేనా మేడం? ఉండొచ్చు, నేను అదే మీకు చెప్తున్నా. మీరు పార్టీ పెట్టడం పెద్ద గొప్ప కాదు, ఉమ్, ప్రజల్లోకి వెళ్ళగలగడం గొప్ప. అవును. అది రీచ్ కానప్పుడు ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఇబ్బందులు పడాలి. ఉమ్, అది జేడీ అనే కాదు, ఇంకెవరైనా కూడా అంతే, మీరైనా నేనైనా అంతే. అవును. మనకు ఒక చరిష్మా ఉండాలి, తర్వాత మన మాట ప్రజల్లోకి వెళ్ళాలి. ఉమ్, మీరు గొప్ప ఆరేటర్ కావచ్చు, మీరు గంభీరంగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, అవి ప్రజలకు వెళ్ళవు. ఉమ్, అందులో ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం వచ్చాక ఉమ్, మీరు డౌన్ టు ఎర్త్ మాట్లాడితేనే ప్రజలకు నచ్చుతుంది. ఉమ్, మీరు కొంచెం హైఫైలో ఉంటే ఎవరికి నచ్చదు. అవును. మనం అవన్నీ కూడా చూసుకోవాలి. ఉమ్. సో ఆ నాడి పట్టుకోవడం అనేది తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.